హలో స్టూడెంట్స్, నా పేరు కామేశ్వరి సాయి సరస్వతుల. నేను సంస్కృతం లెక్చరర్గా చాలా కాలంగా పనిచేస్తున్నాను. చాలా ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పుడు కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్ సంస్కృతంలో సులభంగా మార్కులు తెచ్చుకోవడం ఎలాంటి అనేటువంటిది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇది తెలంగాణ సిలబస్ మీద నేను మీకు వివరణ చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ మొదటి నుంచి ఉంటుంది కాబట్టి మీరు రాయగలరు. సంస్కృతం ఇంటర్మీడియట్లోనే ఉంది, ఇక్కడే ప్రారంభమైంది కాబట్టి కొంచెం దాన్ని ఎక్కువ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. హిందీ అక్షరాలు వచ్చినట్లయితే సంస్కృతం సులభంగా వస్తుంది. హిందీ అక్షరాలకి సంస్కృత అక్షరాలకి మధ్యలో బిట్వీన్ కొంచెం స్మాల్ డిఫరెన్స్, చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. అయితే అసలు సంస్కృతం ఎలా పుట్టింది అనే దాని గురించి ఆలోచిస్తే శివుడు డమరక నుంచి కొన్ని శబ్దాలు వెలువడ్డాయి. అవి అయ్యబుణ్, అర్లక్, ఏ ఓం, అయ్యవుచ్, హయ్యవరట్, లన్, యమగణనం, జభై, గడదశ్, కపచటత చటనే, శశసర్, హల్ అనేటువంటి శబ్దాలు వచ్చాయి. ఇవి ఇలాగే చదవడం కొంచెం సులభం కాదు కాబట్టి విజ్ఞులు దాన్ని ఫిల్టర్ చేస్తే ఈ ఉ అరు అరు, ఒక కాలంలో అరు అరు ఉండేవి. ఏ ఐ ఓ అమ్మ దాకా మనం నేర్చుకుంటున్నాం. ఇలా వచ్చాయి. వీటిని ముందు అసలు సంస్కృతం రాయడం రావాలి, ఆలు తెలవాలి మీకు. ఇవి తెలిసినట్లయితేనే మీరు సంస్కృతం ఈజీగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి నేను బోర్డు మీద రాశాను, సంస్కృతం అక్షరాలు రాశాను, మీరు గుర్తించడానికి వీలుగా తెలుగు అక్షరాలు కూడా రాశాను. ఇది ముందు ఎలా నేర్చుకోవాలి అనేదాన్ని నేను ఒకసారి మీకు వివరిస్తున్నాను. బోర్డు వైపు చూడండి. ఇక్కడ ఆ ఈ ఉ అరు ఏ ఐ ఓ ఔ అం అహ పైన తెలుగు అక్షరాలన్నీ కూడా రాశాను, కింద కూడా ఈ అక్షరాలన్నీ కూడా రాశాను. ఒక గుణింతాన్ని రాశాను. కొంచెం తొందరగానే వెళ్తారు, ఎందుకంటే ఇంటర్ సబ్జెక్ట్లోకి నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి. కా, కీ, కు, క్రు, కే, కై, కో, కౌ, కం, కా పైన తెలుగులో కూడా రాశాను. ఇది ఒక బారాకడి అంటారు హిందీలో, తెలుగులో గుణింతాలు అంటారు. ఇలా మీరు అన్ని అక్షరాలకి క, ఘ దేనికి గుణింతం ఉండదు, దీనికి కూడా ఉండదు. మిగిలిన వాటన్నింటినీ కూడా ఇలాగే రాసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సులభంగా సంస్కృతం అనేటువంటిది వస్తుంది, చదవడం వస్తుంది, రాయడం వస్తుంది. ఇలా ముందు మీరు అక్షరాలని రాయడం చదవడం నేర్చుకోండి. ఇప్పుడు సంస్కృతం సాంస్క్రిట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్ని నేను మీకు వివరిస్తున్నాను. ఏమీ సంస్కృతం రాని వాళ్ళు కూడా, కొంచెం వచ్చిన వాళ్ళు హార్డ్ ఫీల్ అవ్వకుండా, కష్టం అనకుండా, ఎలాగోలాగా ఈ ఎగ్జామ్ గట్టెక్కేద్దాం అనుకునే వాళ్ళ కోసం ముందు నేను కొన్ని సులభంగా ఏది చదివితే మీరు పాస్ అవుతారు అనేటువంటి దాన్ని నేను మీకు వివరిస్తున్నాను. మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది, చూసుకోండి. ఇంటర్మీడియట్ సంస్కృతం మెటీరియల్, తెలంగాణ సిలబస్. దాంట్లో వెనకాల మోడల్ పేపర్లు ఉన్నాయి. ఒక మోడల్ పేపర్ ఎదురుండా పెట్టుకొని నేను చెప్పే క్వశ్చన్ని మీరు టిక్ పెట్టుకోండి. అవి మాత్రం చదివితే మీరు పాస్ అయిపోతారు. నేను కేవలం ఒక 40-50 మార్కులు వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాను. తర్వాత 99 హౌ టు గెట్ 99 మార్క్స్ అనేటువంటిది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు 40 మార్కులకి ఏవి చదివితే పాస్ అవుతారో మోడల్ పేపర్ తీసుకోండి. దాంట్లో 16 క్వశ్చన్లు ఉన్నాయి. 16 క్వశ్చన్స్ ఈజ్ దేర్. 4th క్వశ్చన్ టిక్ పెట్టుకోండి, నాన్ డీటెయిల్ క్వశ్చన్స్. 4th వన్ ముందు నెంబర్లు చెప్తాను, క్వశ్చన్లు టిక్లు పెట్టుకోండి. తర్వాత హౌ టు రైట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4, 7, 8, 9, 10, 11, 12, 13, 16 ఈ క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి, మీరు తొందరగా పాస్ అవ్వడానికి వీలుగా. తర్వాత లాస్ట్లో ఇంకా 2 సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ తర్వాత చెప్తాను.
ఫస్ట్ క్వశ్చన్ నేను తీసుకోవట్లేదు, శ్లోకం. అది శ్లోకం సంస్కృతం పూర్తిగా రాని వాళ్ళు శ్లోకం కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ వదిలేస్తే ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళాను. ఫోర్త్ క్వశ్చన్లో నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మెటీరియల్లో నీకు 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్ల నుంచి వాళ్ళు 6 క్వశ్చన్లు ఇస్తారు, ఇంకొక 2 ఎక్స్ట్రా ఇస్తారు. టోటల్గా ఇన్ పబ్లిక్ పేపర్ ఫోర్త్ క్వశ్చన్లో 8 క్వశ్చన్స్ దే విల్ గివ్. వాళ్ళు 8 క్వశ్చన్లు ఇస్తారు. నువ్వు 4 రాస్తే చాలు. 4 రెళ్ళు 8, ఒక్కొక్క దానికి 2 మార్కులు. 4 రెళ్ళు 8 మార్కులు వస్తాయి. అయితే దీంట్లో నేను ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 6th లెసన్ ఈ 4 తీసుకోమని చెప్తున్నాను. ఈ 4 లెసన్లో ఉండే 2 ఒక్కొక్క ఈచ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు మొత్తం 8 క్వశ్చన్లు, 1, 2, 3, 6th లెసన్. ఈ 8 క్వశ్చన్లు చదివినట్లయితే నువ్వు ఒక 6 క్వశ్చన్లకి ఆన్సర్లు రాయగలుగుతావు. 4 కాకుండా 6 క్వశ్చన్లకి ఆన్సర్లు మీరు రాసేయచ్చు. అయితే ఈ ఆన్సర్లు రాయడం ఈజీగా ఎలాగంటే మనకి ఇంగ్లీష్లో చూడండి WH వర్డ్స్ ఉన్నాయి. వాట్, వేర్, వెన్, వై, విచ్, క్వశ్చనింగ్స్ ఇవన్నీ. ఇలాగ సంస్కృతంలో క, కహ, కుత్ర, కేన, కస్య, కిం, కౌ, కా మీద ఉండేటివన్నీ క్వశ్చన్ మార్కులు. ఫస్ట్లో నానిటేల్లో వణిజ పత్ని కా తయో పుత్రస్య నామ కిం అంటాడు. ఇది నేను మెటీరియల్ మీకు దగ్గర పెట్టుకుని చెప్పడం బెటర్, కానీ కొంచెం ఒకసారి ముందుగా చూసుకోండి. అవసరమైతే ఇంకొక వీడియో మళ్ళీ నేను మెటీరియల్తో చేస్తాను. వణిజ పత్ని కా అన్నాడు, కా క్వశ్చన్. తయో పుత్రస్య నామ కిం అన్నాడు, కిం క్వశ్చన్. నువ్వు కా అన్న చోట, కిం అన్న చోట 2 వర్డ్స్. కా అన్న చోట చంద్రముఖి, కిం అన్న చోట ఎవరు వణిజ పత్నిక తయో పుత్రస్య నామ కిం అన్నాడు. వణిజ పత్ని చంద్రముఖి, తయో పుత్రస్య నామ సుమతి. చంద్రముఖి, సుమతి అనే 2 వర్డ్స్ని జాగ్రత్తగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే అక్క అనే చోట, కిమ్ అనే చోట క్వశ్చన్లో ఉన్నదంతా రాసుకుని ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఇది నువ్వు రాసినట్లయితే నువ్వు 2 మార్కులు సంపాదిస్తావు. 4 లెసన్లో కూడా ఈ కా, కుత్ర, కేన, కస్య అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎక్కడుందో అక్కడ చిన్న చిన్న వర్డ్స్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకుని రాస్తే 8 మార్క్స్ విల్ కమ్. 8 మార్కులు వస్తాయి. ఇది నాన్ డీటెయిల్ చిన్న వర్డ్స్ మీరు ప్రయత్నం చేస్తే రాయగలరు. ఇంకా 7, 8, 9, 10 అన్నాను. 7, 8లో కూడా 3 మార్క్స్ క్వశ్చన్స్. అక్కడ కూడా అండర్లైన్ వర్డ్. ఉత్తమ జనా కథం భూత అపి అని ఒక క్వశ్చన్ మొత్తం ఉంది. కథం భూత అన్న చోట, కథం అన్న చోట్ల విఘ్నై పునఃపునరపి ప్రతిహన్యమానా కొంచెం లెంగ్తీగా ఉంది. దానిని ఒక్కదాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే 3 మార్క్స్ విల్ కమ్. ప్రోజ్లోంచి 2 లెసన్లు, పొయట్రీలోంచి 2 లెసన్ల నుంచి క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఫస్ట్, సెకండ్ పొయట్రీలో, ప్రోజ్లో కూడా ఫస్ట్, సెకండ్ చాలు. ఇంకా 3, 4 మిగిలిన చాయిస్లో వదిలేయచ్చు. 6 + 6 12 మార్క్స్ విల్ కమ్. 7th, 8th పొయట్రీ నుంచి, ప్రోజ్ నుంచి. ఇంకా 9th, 10th 1 వర్డ్ ఆన్సర్స్. పొయట్రీలో 6 లెసన్స్ ఉన్నాయి, ప్రోజ్లో 6 లెసన్స్ ఉన్నాయి. అన్నీ దాంట్లో వితౌట్ చాయిస్ దే విల్ గివ్ ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇన్ పబ్లిక్ పేపర్. వాడు చాయిస్ లేకుండా 5 క్వశ్చన్లు పొయట్రీ నుంచి, 5 క్వశ్చన్లు ప్రోజ్ నుంచి ఇస్తాడు. అవి నువ్వు జాగ్రత్తగా చదువుకుంటే 10 మార్క్స్ విల్ కమ్. 10 మార్కులు వస్తాయి. ఎలాగా? గుహ కహ అంటాడు. కహ అనేది క్వశ్చన్. గుహ నిషాదాధిపతి. ఆ నిషాదాధిపతి ప్రాక్టీస్ చేస్తే 1 మార్క్. ఇలాగా పొయట్రీ నుంచి 6 లెసన్లు, ప్రోజ్ నుంచి 6 లెసన్లు మీరు ప్రిపేర్ అయితే 10 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 10 మార్క్స్ 3 మార్క్స్ అంటే ఇందాక 12 చెప్పాను. నాన్ డీటెయిల్ 30 మార్కులు ఆల్రెడీ వచ్చేసేయండి. ఇంకా నెక్స్ట్ 11th క్వశ్చన్ ఏముందో చూసుకోండి. మీ మెటీరియల్లో, మోడల్ పేపర్లో ప్యాసేజ్ ఇస్తాడు. సాంస్క్రిట్ కథ ఇచ్చాడు, ఒక కథ.
నిజానికి నేను ఈజీగా పాస్ అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో నీకు విజ్ఞానం వచ్చేది తక్కువ, మార్కులు వచ్చేది ఎక్కువ. సంస్కృతంలో ఒక కథ ఇచ్చాడు. నీకు ఆ సంస్కృతం ఏంటో తెలవట్లేదు, కథ ఏమిటో తెలవట్లేదు. దాని కింద 5 క్వశ్చన్లు ఇచ్చాడు. క్వశ్చన్లు కూడా నీకేం తెలియడం లేదు, తెలవాల్సిన అవసరం లేకుండానే ఈజీగా 5 మార్కులు ఎలా వస్తాయంటే, తెలుగులో ఒక పదం ఉంది, ఒక వాక్యం ఉంది. ఏమిటంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇది గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఇచ్చాడు కింద, ప్యాసేజీకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్లో చివరి వర్డ్ చూసుకో, ముందు చివరి వర్డ్ ప్యాసేజ్లో ఎక్కడుందో చూసుకో, చివరి వర్డ్ ఎక్కడుందో సెంటెన్స్ మొత్తం రాయి, అదే ఆన్సర్. నీకు చివరి వర్డ్ దొరకలేదు, ఫ్రంట్కి వచ్చి మొదట్లో ఉన్న పదం చూసుకో, అది వెతుకు, అది దొరుకుతుంది, ఆ సెంటెన్స్ రాసి. లాస్ట్లో అస్యా కథాయా కా నీతి అంటాడు, నీతి అని ఇస్తాడు, అది రాసి. ప్యాసేజ్ నుంచి ఏమీ రానివాడు కూడా 5 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. ఇది అయిపోయాక 12th 13th 12, 13 క్వశ్చన్లో సంధులు ఇచ్చాడు. మన శరీరానికి గుండె ఎట్లాంటిదో 16 మార్కులు కలిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్లో సంధులు అలాంటివి 16, 16 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్. దాంట్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశం, అయవాయవ సంధి, పూర్వరూప సంధి అని ఇచ్చాడు. సవర్ణ గుణ వృద్ధి 3 తీసుకోండి, యణాదేశాన్ని చాయిస్లో వదిలేయండి, అయవాయవ పూర్వరూప సంధులు ఉన్నాయి. ఈ సంధులు కూడా నీకు సంస్కృతం రావాల్సిన అవసరమే లేదు నిజానికి. సవర్ణ దీర్ఘ సంధిలో ఉదాహరణలు ఇచ్చాడు. శుభ ప్లస్ అంగ అన్నాడు. శుభ వాడికి విడదీసి ఇచ్చాడు, నువ్వేం రాయాలి, శుభాంగ సవర్ణ దీర్ఘ సంధి. వాడు గజ ప్లస్ ఆనన ఇచ్చాడు, నువ్వేం రాయాలి, గజానన సవర్ణ దీర్ఘ సంధి అన్నాడు. పదాన్ని విడదీసి వాడు ఒక 8 ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇస్తాడు అన్ని సంధుల్లోంచి. నువ్వు అది జాగ్రత్తగా గుర్తించి కలిపి రాసి సంధి పేరు రాసేవనుకో 2 మార్కులు. ఇది 12వ క్వశ్చన్. కలిపి ఒక దాంట్లో ఇచ్చాడు, ఇంకో దాంట్లో విడదీసి ఇచ్చాడు, ఒక దాంట్లో కలిపి గజానన ఇచ్చాడు అనుకో, నువ్వు గజ ప్లస్ ఆనన సవర్ణ దీర్ఘ సంధి అని రాయి. నరేంద్ర ఇచ్చాడు అనుకో, నర ప్లస్ ఇంద్ర గుణసంధి. నువ్వు వాటిని పదాన్ని గుర్తించి అక్కడ ఉన్న అక్షరాన్ని జాగ్రత్తగా విడదీసి ప్లస్ పెట్టి సంధి పేరు రాస్తే 8, 8, 16 మార్కులు వస్తాయి. అయితే సంధులు గుర్తించడం ఎలా అని నువ్వు అనుకోవచ్చు. వాటిని బైహార్ట్ చేసి శుభ ప్లస్ అంగ, శుభాంగ, సవర్ణ దీర్ఘ సంధి, గజ ప్లస్ సంధులు పేజీ తీసి నేను చదివేవి చూసుకోండి. గజ ప్లస్ ఆనన, గజానన సవర్ణ దీర్ఘ సంధి, విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి, విద్యా ప్లస్ ఆలయ, విద్యాలయ సవర్ణ దీర్ఘ సంధి. ఇలాగ అకారం మీద 4, ఇకారం మీద 4, ఉకారం మీద 4, అరుకారం మీద 1. 13 ఎగ్జాంపుల్స్ ఈజ్ దేర్. 13 ఉదాహరణలు ఉన్నాయి మెటీరియల్. నువ్వు ముందు బైహార్ట్ చేసి 2 1s are 2, 2 2s are 4 లైక్ దట్. ఎక్కాలు ఎలా చదివేవు అలాగా సవర్ణ దీర్ఘ సంధిని బైహార్ట్ చేయి. గుణసంధి నర ప్లస్ ఇంద్ర, నరేంద్ర గుణసంధి. అలాగే దాంట్లో ఉన్న ఒక 13 ఎగ్జాంపుల్స్ అవి. వృద్ధి సంధిలో ఒక 7 ఇచ్చాడు, అవి మమ ప్లస్ ఏవ, మమైవ, మహా ప్లస్ ఐక్యత, మహైక్యత అలా ఇచ్చాడు. వాటిని యనాదేశ సంధిని చాయిస్లో వదిలే. నెక్స్ట్ అయవాయవ సంధి ఇచ్చాడు, హరే ప్లస్ ఏ, హరయే, అయవాయవ సంధి. దాంట్లో ఒక 7 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పూర్వరూప సంధి ఇచ్చాడు, భానో ప్లస్ అత్ర, భానోత్ర. చాలా ఈజీ, చాలా సులభం. 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ముందు వీటిని నువ్వు బైహార్ట్ చేసావు అనుకో, అక్షరాలు అక్కడే ఉంటాయి. నువ్వు పదాన్ని విడదీసి ప్లస్ పెట్టి సంధి పేరు రాయడమే. వాడు 8 ఎగ్జాంపుల్స్, 8 ఉదాహరణలు ఇచ్చి 4 రాయమన్నాడు. నువ్వు 8 రాసేయి,
4 1 2 తప్పులైనా ఇటు 8 ఇటు 8 16 మార్క్స్ విల్ కమ్. 16 మార్కులు వస్తాయి. ఇది 12 13. ఇంకా తర్వాత లాస్ట్ది ట్రాన్స్లేషన్ 25 ట్రాన్స్లేషన్స్. అంటే ఇంగ్లీష్లో ఇస్తాడు. స్పీక్ ట్రూత్ అంటాడు. నువ్వేం రాయాలి? సత్యం వద. సాంస్క్రిట్లో రాయాలి. ఆ 25 కూడా నువ్వు జాగ్రత్తగా ముందు బైహార్ట్ చేసి, అది కూడా లాస్ట్ ఈ 16th క్వశ్చన్లో కూడా వాడు చాయిస్ లేదు. నీకు 9th 10th 16th ఈ 3 క్వశ్చన్లకే చాయిస్ ఇవ్వలేదు పబ్లిక్ పేపర్లో. మిగిలిన వాటన్నిటికీ కూడా చాయిస్ ఉంది. నేను చెప్పినటువంటి 4th 7th 8th 9th 10th 11th 12th 13 16 ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే నీకు 60 అబోవ్ మార్క్స్ వెల్కమ్. 60 మార్కుల పైన వస్తాయి. ఇన్ని అయిపోయాక సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఉన్నాయి. ఆ 2 లాంగ్ ఆన్సర్. పొయట్రీలో రామో విగ్రహవాన్ ధర్మ, లక్ష్య శుద్ధి అంటే సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ 2 స్టోరీలు చదువుకో. ఓన్గా రాసి పారాగ్రాఫ్లాగా ఒక 2 పేజెస్ పైన రాస్తే నీకు వితౌట్ కొటేషన్, మధ్యలో 4 సాంస్క్రిట్ కొటేషన్స్ ఉంటాయి. అవి వితౌట్ కొటేషన్స్ దే విల్ గివ్ 5 మార్క్స్. కొటేషన్ లేకపోతే 5 మార్కులు ఇస్తాడు. విత్ కొటేషన్స్ నువ్వు చక్కగా రాసావునుకో 6 మార్కులు ఇస్తాడు. ఈ 2 లెసన్లు. ఇంకా ప్రోజులోకి వెళ్ళినట్లయితే దయాలు, నాగార్జున, వీరవనిత, కీర్తిసేన 2 లెసన్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓన్గా రాసి సాంస్క్రిట్ కొటేషన్స్ రాయాల్సిన అవసరం లేదా. 5 మార్కులు 5 5 10. ఈ ఎస్ఏ క్వశ్చన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఎందుకంటే ఎక్కడైనా ఒక మార్కు తక్కువైనా ఇక్కడ కలపడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ 2 మాత్రమే. వీటిని చదువుకుంటే నువ్వు సాంస్క్రిట్ ఈజీగా పాస్ అయిపోతావు. ఇది యావరేజ్ వాడి కోసం నేను ఇచ్చినటువంటి ఒక టిప్ అనుకోండి. ఏమనుకోండి, సులభంగా సంస్కృతం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పాస్ అయ్యేటువంటి విధానం. ఇంకా హౌ టు గెట్ 99 మార్క్స్ అనేటువంటిది ఎలా అంటే 99 మార్కులు ఎలా సంపాదించాలి అంటే మొత్తం టెక్స్ట్ బుక్ను దులిపేయాలి. దాంట్లో అన్నీ చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 16th క్వశ్చన్ వరకు వరుసగానే రాసుకుంటూ పోవాలి. సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎస్ఏ లాంగ్ ఆన్సర్స్ అవి రాష్ట్రే. ఫస్ట్ క్వశ్చన్ శ్లోకం ఇచ్చాడు. శ్లోకం పూరయత భావం లిఖత అంటాడు. 6 శ్లోకాలు స్టార్ పోయమ్స్ ఉన్నాయి. 6 చదువుకోండి. భావాన్ని ఓన్గా రాసినా పర్వాలేదు, కొట్టివేత లేకుండా ఇంప్రెసివ్గా ఫస్ట్ క్వశ్చన్ నువ్వు రాసావనుకో, ఎప్పుడైతే వాళ్ళు టిక్ పెట్టి 6 మార్కులు పట్టాయో నీకు మంచి మార్కులు వచ్చినట్లే. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థర్డ్ వదిలేసి 4th నాన్ డీటెయిల్ రాయి. 5th 6th సందర్భాలు కూడా పొయట్రీలోంచి 2 లెసన్స్, సెకండ్ థర్డ్ లెసన్. ప్రోజులో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్. ఈ 2 4 లెసన్లో చదువుకుంటే 12 మార్క్స్ వెల్కమ్. 6 పొయట్రీ నుంచి 6 ప్రోజ్ నుంచి వస్తుంది. ఈజీగా 12 మార్కులు తెచ్చుకోవచ్చు. సందర్భాలు అయిపోయాక ఇందాక చెప్పాను 7th 8th 9th 10th 3 మార్క్స్ 1 వర్డ్ ఆన్సర్స్. 11th ప్యాసేజ్. 12th 13th సంధులు. నెక్స్ట్ 14th 15th శబ్దాలు ధాతువులు ఇచ్చాడు. ధాతువులు భవతి, భవత, భవంతి ఉన్నాయి. లట్, లంగ్, రుట్, లోట్, విధిలింగ్ ఆ గ్రూప్స్ చూసుకోండి. దాంట్లోంచి 2 ఈజీగా రాయొచ్చు. 6 మార్క్స్. శబ్దాలు పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు ఎనఫ్. 3 2 ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్తగా రాసుకుని ట్రాన్స్లేషన్ రాసుకుంటే నీట్గా రాస్తే 99 మార్క్స్ వాళ్ళకి వస్తాయి. ఇవైతే చాలా స్పష్టంగా రాయాలి, కొట్టివేత లేకుండా నీట్గా రాయాలి. ఇది 99 మార్కులు వాళ్ళు తెచ్చుకునేటువంటి విధానం. యావరేజ్ వాడు పాస్ అయ్యేటువంటి విధానం. ఇది నేను వితౌట్ మెటీరియల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటితో చెప్పాను ఈ క్వశ్చన్ నెంబర్లు చూసుకోండి చదవండి అని. అయితే ఇది కొంచెం లెంగ్తీ అయింది కాబట్టి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మీకు మెటీరియల్ చూపిస్తూ ఏది ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేటువంటి దాన్ని నేను మీకు వివరణ చేస్తాను. ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా చేస్తాను. ఇది మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎలా రాయాలి అనేటువంటి తెలుస్తుంది. నేను చేసేటువంటి ఇంకా వీడియోలు మీకు రావాలి అని అనుకుంటే
కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేసేటువంటి వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కావాలంటే షేర్ చేయండి. అప్పుడు నేను చేస్తున్న వీడియోస్ వస్తాయి. ఇంకా మీకోసం 10th క్లాస్ వాళ్ళ కోసమని గ్రామర్ చేస్తున్నాను, రామాయణం చేస్తున్నాను, ఛందస్సు, సందులు ఇవన్నీ కూడా. మీకు సంబంధించి ఎవరైనా ఉంటే అది చూడండి. మీకు ఏమన్నా ఒకవేళ ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, ఆఫ్లైన్ క్లాసులు కావాలన్నా నేను చెప్పగలను. క్లాసులు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. మీకు ఎవరికైనా కావాలంటే మీ నెంబర్ కామెంట్స్ బాక్స్లో మీరు ఇస్తే నేను మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను. మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా 99 మార్క్స్ అయితే తెప్పిస్తాను. ఎలా రాయాలనేటువంటిది ఇది కంప్లీట్గా తెలంగాణ సిలబస్ మెటీరియల్తో సహా నేను మళ్ళీ తర్వాత వివరణ చేస్తాను. ఏ పదాన్ని ఎలా రాయాలి అనేటువంటిది కొంచెం శ్రద్ధగా చదువుకుంటే చాలా సులభంగా సాంస్క్రిట్ మీరు పాస్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.